ఒక నది వద్ద నీళ్లు పోసుకుంటున్న సాధువుకి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోతున్న ఒక తేలు కనిపించింది. ఆ సాధువు ఆ తేలును కాపాడుదామని దానిని చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే ఆ తేలు సాధువుని కసుక్కున కుట్టింది. చెయ్యి సురుక్కుమనేసరికి ఆ సాధువు తేలును వదిలేశాడు. ఆ తేలు నీళ్లలో పడి గిలగిలా కొట్టుకోసాగింది. అరెరే, పాపం చచ్చిపోతా ఉందే అని ఆ సాధువు ఆ తేలును మరలా చేతిలోనికి తీసుకున్నాడు. అంతే, మరలా ఆ తేలు సాధువును కసుక్కున కుట్టింది. చెయ్యి సురుక్కుమనేసరికి ఆ సాధువు తేలును వదిలేశాడు. ఆ తేలు నీళ్లలో పడి గిలగిలా కొట్టుకోసాగింది. ఈసారి ఆ సాధువు తేలుని వేగంగా చేతుల్లోకి తీసుకొని అంతే వేగంగా కుట్టకముందే ఒడ్డుకి విసిరేశాడు. అదంతా చూసి ఒడ్డుమీద ఉన్న ఒకరు, స్వామీ, ఆ తేలు నిన్ను అంతగా కుడుతా ఉన్నా ఎందుకు కాపాడావు అని అడిగాడు. ఆ సాధువు నవ్వి, కుట్టడమనేది తేలు పని, ఇతరులకు మేలు చేయడమన్నది నా పని. దాని పని అది చేసినప్పుడు నా పని నేనూ చేయాలిగదా అన్నాడు. కథలోని నీతి: ఇతరులకు మేలు చేయటం మన స్వభావం. ఎవరు ఎలా ప్రవర్తించినా మన మంచితనాన్ని వదలకూడదు. కష్టమైనప్పటికీ కరుణ, దయ, మానవత్వాన్ని కొనసాగించటమే నిజమైన గొప్పతనం.